కంచి కామకోటి పీఠం వారి శ్రీ చంద్రశేఖర సరస్వతి మహావిశ్వవిద్యాలయం. ఇంటర్ మార్క్స్ ఆధారంగా స్కాలర్షిప్స్ తో కూడిన అడ్మిషన్లు. డైలీ ఎస్ఐపి వర్సెస్ మంత్లీ ఎస్ఐపి. మనం మ్యూచువల్ ఫండ్స్‌లో ఎస్ఐపిలో పద్ధతిలో మనం ఇన్వెస్ట్ చేస్తా ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర రూ. 100 ఉన్నా సరే, నెలకు రూ. 100 చొప్పున ఇన్వెస్ట్ చేస్తే ఒక 30 సంవత్సరాల తర్వాత మన దగ్గర ఒక మంచి అమౌంట్ అయితే ఉంటుంది. ఇంకా మనం నెలకి రూ. 100 ప్లేస్‌లో 500, 1000, 10,000 ఇలా పెట్టుకుంటూ వెళ్తే మన దగ్గర ఎంత అమౌంట్ ఉంటుంది. సో, ఇలాంటి ఒక మంచి ప్రొడక్ట్ మ్యూచువల్ ఫండ్స్ తీసుకొచ్చింది. అయితే ఇందులో కూడా ఇంకొంచెం చిన్న మెలిక పెట్టిందనమాట. డైలీ ఎస్ఐపి కూడా చేస్తే మీకు దాని నుంచి వచ్చే ప్రాఫిట్ వేరే రేంజ్‌లో ఉంటుంది. దానికి కారణం కాంపౌండింగ్ అని అంటున్నారు. మరి ఇది ఎలా వర్కౌట్ అవుతుందనేది మనకు తెలియజేయబోతున్నారు మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అయిన పిఎస్ చంద్రశేఖర్ గారు. సో, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు ఈ విషయం తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి. సో, డైలీ ఎస్ఐపి చేస్తే నెలవారీ చేసే ఎస్ఐపి కంటే ఎక్కువ మనకి బెనిఫిట్స్ వస్తాయంటున్నారు. ఎంత వరకు కరెక్ట్ అంటారు ఇది? సార్ ఇప్పుడు మనం మంత్లీ ఎస్ఐపి వర్సెస్ డైలీ ఎస్ఐపి అని మాట్లాడుకుంటే సార్, జనరల్గా మనం ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే ఎస్ఐపి చేసుకోండి, మంచి వెల్త్ క్రియేట్ అవుతుందంట. జనరల్గా మా ఫోకస్ అంతా ఏంటంటే ఎవరైతే ఒక శాలరీడ్ ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళు ఎస్ఐపి చేసుకుని వెల్త్ క్రియేట్ చేయడం. అంటే వాళ్ళకి నెలకి ఒకసారి శాలరీ వస్తుంది కాబట్టి ఒక్కసారి ఇన్వెస్ట్ చేయమంటాం నెలకి. అంటే ఎస్ఐపి మంత్లీ ఎస్ఐపి చేసుకుంటూ వెల్త్ క్రియేట్ చేయమంటాం. ఇప్పుడు మనం మాట్లాడుకునేది ఏంటంటే రెండోది డైలీ ఎస్ఐపి. సో ఈ డైలీ ఎస్ఐపి ఎవరికి సూటబుల్, మంత్లీ ఎస్ఐపి ఎవరికి సూటబుల్? నేను ఫస్ట్ ఆల్రెడీ చెప్పాను, శాలరీడ్ పర్సన్ మంత్లీ వన్స్ ఎస్ఐపి సూటబుల్. డైలీ ఎస్ఐపి ఇప్పుడు వాళ్ళొక్కరు ఒక శాలరీ వస్తుంది కానీ వాళ్ళు రెగ్యులర్గా మంత్లీ వేయకుండా డైలీ ఎస్ఐపి వేద్దాం అనుకుంటున్నాం. ఓకే, సో ఉండే ప్రాబ్లం ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఫిగర్ తీసుకున్నాం, 10,000 రూపీస్ మంత్లీ ఇన్వెస్ట్మెంట్ అనుకున్నాం. ఓకే సార్, 20 ఇయర్స్ పీరియడ్ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్తున్నారు. 12% రిటర్న్స్ కానీ జనరేట్ చేస్తే ఓకే, మనకి సుమారుగా మన ఇన్వెస్టెడ్ అమౌంట్ ఏమో 24 lakhs ఇన్ 20 ఇయర్స్. ఓకే, మంత్లీ ఎస్ఐపి 24 lakhs ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళకి ఫైనల్ వాల్యూ వచ్చేది 98,92,000, సుమారుగా 99 lakhs అనుకుందాం. ఓకే, సో వాళ్ళకి అక్కడ గెయిన్ ఏంటంటే సుమారుగా 74-75 లక్షలు గెయిన్ ఇన్ 20 ఇయర్స్. అదే మీరు డైలీ సిప్ అదే అమౌంట్ని డైలీ సిప్ కట్టుకుంటూ పోతే 333 రూపీస్ పర్ డే సుమారుగా అప్రాక్సిమేట్గా వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ మళ్ళీ 24 లక్షలు. ఒకే మంత్లీ సిప్ చేసిన వాళ్ళకి వచ్చే ఫైనల్ వాల్యూ ఏమో 98,92,000, అంటే 99 lakhs అనుకుందాం. డైలీ సిప్ చేసే వాళ్ళకేమో ₹1,00,00,000 దాటుతుంది. 1 crore 1 lakh సుమారుగా అప్రాక్సిమేట్గా వెల్త్ క్రియేట్ అవుతుంది కార్పస్. సో నేను ఇక్కడ ఏం ఏంటంటే మనకి ఈ రెండు కంపేర్ చేసుకుంటే మనకి ఏది బెటర్గా అనిపిస్తుంది? డైలీ సిప్ అనిపిస్తుంది. కానీ ఇక్కడ ఏంటంటే మన కంఫర్ట్ లెవెల్ ఫీజిబిలిటీ చూసుకోవాలి. ఈ డైలీ సిప్ అనేది ఎవరికి సూటబుల్ అంటే రెగ్యులర్ ఏదైనా బిజినెస్ చేస్తూ రెగ్యులర్ ఎవ్రీడే ఇన్కమ్ వచ్చిన వాళ్ళకి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ కూలీ చేసుకున్న వాళ్ళకి, మిడ్ సైజ్ బిజినెస్ చేసుకున్న వాళ్ళకి, హోటల్ ఇండస్ట్రీస్కి, ఇలాంటి వాళ్ళందరూ డైలీ సిప్స్ చేసుకోవచ్చు. కానీ డైలీ సిప్స్లో ఉండే ప్రాబ్లం ఏంటంటే మంత్లీ సిప్ అయినా డైలీ సిప్లో అయినా ఒక డేట్ మనం ఫిక్స్ చేస్తాం. డైలీ సిప్ అంటే ఎవ్రీ వర్కింగ్ డే కట్ అవుతూ పోతుంది. మంత్లీ సిప్ అంటే ఒక మంత్లో ఒక డేట్ ఫిక్స్ చేస్తాం. ఆ రోజు కానీ మీ దగ్గర మీ అకౌంట్లో మీరు పెట్టిన అమౌంట్ డబ్బులు లేదనుకోండి, ఓకే, బ్యాంక్ వాళ్ళు ఈసీఎస్ ఛార్జెస్ వేస్తారు. అంటే మనం మానిటరింగ్ ఏంటి, ఒక నెలకి ఒక్కరోజు చూసుకోవాలి మంత్లీ సిప్లో. డైలీ సిప్లో అలా కాదు, ప్రతిరోజు వర్కింగ్ డే కట్ అవుతుంది. కాబట్టి యూ షుడ్ ఎన్ష్యూర్ దట్ ఆ 333 రూపీస్ పర్ డే బ్యాంక్లో ఉన్నట్టు చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ 333 కాదనుకోండి, ఇక్కడ ₹100 పెడుతున్నారు అనుకోండి డైలీ సిప్. ఓకే, ఆ రోజు ఆ బ్యాంక్లో ₹100 ప్రతిరోజు ఉండాలి. లేదనుకోండి, మీ ఫండ్ లేకుండా రిజెక్ట్ అయింది అనుకోండి, బ్యాంక్ వాళ్ళు ఈసెస్ ఛార్జెస్ మీ ₹100 కంటే ఎక్కువ ఉంటుంది. ఓకే, అర్థం చేసుకోవాలి. సో మనకి కన్వీనియంట్ ఏదో ఫీజిబుల్గా ఏదో అలా వేసుకుంటూ వెళ్ళాలి.
ఇలాగ వేసుకుంటూ వెళ్ళేటప్పుడు మనకి మంచి వెల్త్ అనేది క్రియేట్ అవుతుంది. ఇప్పుడు 2 మనం మానిటరీ వైజ్ మనం మాట్లాడుకుంటే డైలీ సిప్ ఈస్ క్రియేటింగ్ బెటర్ వెల్త్ దెన్ మంత్లీ మంత్లీ సిప్. సిప్. సో, మనం మాట్లాడుతుంటాం కదా సార్! ఒకేసారి డబ్బులు ఎక్కువ ఒకేసారి ఫస్ట్ నుంచి పెట్టే డబ్బులు ఎంతసేపు మార్కెట్‌లో ఉంటదో అదే ఎక్కువ వెల్త్ క్రియేట్ చేస్తది. డైలీ సిప్ అనేది మరి ఎవ్రీడే ఎళ్తుంది కదా! మరి మంత్లీ సిప్‌లో ఒకే రోజు ఎళ్తుంది. మళ్ళీ నెక్స్ట్ మంత్ అదే డేట్ వరకు వెయిట్ చేస్తుంది. ఇది అలా కాదు. దీంట్లో ఏంటంటే మళ్ళీ డైలీ సిప్‌లో ఏంటంటే కాస్ట్ యావరేజింగ్ అవుతుంటది. మార్కెట్ వోలటైల్ సిట్యుయేషన్స్‌లో ఒకరోజు పడతది, ఒకరోజు పెరుగుతది. అలాంటప్పుడు ఏంటంటే మనకి నంబర్ ఆఫ్ యూనిట్స్ అక్యుములేట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువుంటాయి. మంత్లీ సిప్‌లో కూడా ఉంటాయి. కాకపోతే ఆ సిట్యుయేషన్స్ బట్టి మార్కెట్ కండిషన్స్ బట్టి మార్కెట్ పెరిగిందా నెగెటివ్‌లో ఉందా? దాన్ని బట్టి అక్కడ కూడా ఉంటుంది. అంటే మనం వెన్ యూ కంపేర్ విత్ డైలీ సిప్ విత్ మంత్లీ సిప్ లేకపోతే లంప్ సమ్. ఆబ్వియస్‌లీ డైలీ సిప్ రిటర్న్స్ జనరేట్ ఎక్కువ చేస్తది. లంప్ సమ్ అయితే ఒకేసారి ఎక్కువ పెట్టి చేసేస్తారు కదా! దాని రిటర్న్స్ ఇంకా ఎక్కువ ఉంటది. మంత్లీ సిప్ అనేది మనకు అనుకునే రిటర్న్స్ ఏదైతే మనం ప్లాన్డ్‌గా వెళ్తామో డిసిప్లిన్ ఆ రిటర్న్స్ జనరేట్ ఛాన్సెస్ ఉంటాయి. ఏది బెటర్ అని మనం మాట్లాడుకుంటే సార్ నేను చెప్పినట్టుగా సాలరీడ్ ఎంప్లాయీస్‌కి అయితే మంత్లీ సిప్, డైలీ బిజినెస్ పీపుల్ చిన్న చిన్న వర్కర్స్ హూ ఎర్న్ ఎ కూలీ కైండ్ ఆఫ్ థింగ్ ఆళ్ళకొచ్చేటప్పుడు మంత్లీ సిప్ డైలీ సిప్ అనేది అఫోర్డబుల్ ఉంటుంది కాబట్టి ఈజీ. కాకపోతే ప్రొవైడెడ్ వాళ్ళు డిసిప్లిన్డ్‌గా ఆ డబ్బులు మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళాలి. లేకపోతే మళ్ళీ ఆ బ్యాంక్ వాళ్ళు మీరేసిన డబ్బుల కంటే ఈసీఎస్ చార్జెస్ మీరు తినేస్తది. సో, మీకక్కడ మీరు పోవడమే తప్పించి ఇది ఉండదు. సో, ఈ విధంగా మనం ఏదైనా ప్లాన్డ్ వేలో మనం చేసుకుంటూ ఇన్‌కమ్ అనేది వెల్త్ అనేది క్రియేట్ చేసుకోవాలి. సింపుల్‌గా ఏంటంటే సార్ ఇక్కడేంటంటే ఇంపార్టెంట్ ఏంటంటే త్వరగా ఈ చిన్న అమౌంట్ డైలీ సిప్ అవనండి, ఎస్ఐపి అవనండి. త్వరగా స్టార్ట్ చేయాలి. అట్ ఎర్లీ ఏజ్ స్టార్ట్ చేస్తూ ఒక లాంగ్ టర్మ్‌లో గాని మనం ఉండగలిస్తే ఒక వెల్త్ క్రియేట్ అయ్యి ఈ సిప్ డైలీ సిప్ అవనండి, మంత్లీ సిప్ అవనండి రెగ్యులర్‌గా, డిసిప్లిన్డ్‌గా, కన్సిస్టెంట్‌గా పే చేస్తేనే మీకు వెల్త్ క్రియేట్ అయ్యేది. ఏదో నేను ఇప్పుడు ఇవాళ క్రియేట్ చేస్తున్నాను 1, 2 మంత్స్‌లో మళ్ళీ డైలీ సిప్ ఆపేస్తే మీకు వెల్త్ అనేది క్రియేట్ అవ్వదు. ఎప్పుడైనా సార్ మంత్లీ ఒక్కరోజే మనం దాని మీద ఫోకస్ అనేది ఈజీ. రోజు దాని మీదే ఫోకస్ అనేది చాలా కష్టం. ఎక్కువ రాబడి రావాలంటే ఎక్కువ కష్టపడాలి. ఎక్కువ డిసిప్లిన్ కూడా ఉండాలి. సో, నేను చెప్పేదేంటంటే మనకి అదర్ ఎవిగేషన్స్ ఉంటాయి కాబట్టి మిగతా పనులు మనం మెయిన్ మన జాబ్ లేకపోతే మన బిజినెస్ ఫోకస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇన్వెస్ట్మెంట్స్ ఏదైతే డైలీ సిప్ కంటే ఐ ఆల్వేస్ సజెస్ట్ టు గో విత్ మంత్లీ సిప్. డైలీ సిప్స్ కొంతమందికి ఎవరికైతే మంత్లీ శాలరీస్ రావో వాళ్ళు డైలీ సిప్స్ వాళ్ళకి ఎవ్రీడే ఇన్కమ్ ఉన్నోళ్ళకి వాళ్ళు డైలీ సిప్స్ అనేది వేసుకుంటూ వెళ్ళాలి. బట్ ప్రొవైడెడ్ ఎస్ఐపి అనేది మిస్ అవ్వకూడదు. మిస్ అయితే మళ్ళీ వాళ్ళకి ఈసీఎస్ చార్జెస్ పడతాయి. అది గుర్తుపెట్టుకుంటూ ఇన్వెస్ట్ చేయాలి. వండర్‌ఫుల్ సార్. బట్ క్లియర్‌గా ఇక్కడైతే ఏంటంటే డైలీ ఎస్ఐపిలో అన్నప్పుడు నిజంగా వాళ్ళు అంటే వాళ్ళకుండాల్సిన క్రెడిబిలిటీ, అకౌంట్ మేనేజ్‌మెంట్ అండ్ క్రమశిక్షణ ఇవన్నీ చాలా క్లియర్‌గా కనిపిస్తా ఉన్నాయి. డెఫినెట్‌లీ ఎక్కువ డబ్బులు కావాలంటే ఎక్కువ కష్టపడాలి. ఎక్కువ డిసిప్లిన్‌తో ఉండాలి. ఇవన్నీ ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాల్సిన విషయం. బట్ నా ఉద్దేశంలో నేనైతే చూజ్ చేసుకోవాలనుకున్నట్లయితే మంత్లీ ఎస్ఐపి చూజ్ చేసుకుంటాను. కామ్ అండ్ కంపోజ్, క్లియర్ అండ్ ప్రశాంతంగా ముందుకెళ్ళడానికి ఉంటుంది. బట్ డైలీ ఎస్ఐపి డెఫినెట్‌లీ కొంతమందికి వర్కౌట్ అవుతది 100%. బట్ ఇట్ డిపెండ్స్ ఆన్ ఇండివిడ్యువల్ డెసిషన్స్ వాళ్ళ వాళ్ళ రిక్వైర్మెంట్స్ బట్టి కాబట్టి మీరు దీనికి సంబంధించి ప్రొఫెషనల్ డెసిషన్ అని మాత్రం సార్‌ని అడిగి తీసుకోవచ్చండి. వచ్చే ఎపిసోడ్‌లో మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ సో మచ్.